Plots are ready to sell by Hira Group, 100% legally approved by the Supreme Court of India. SA Colony proposed project at Tolichoki, Hyderabad. Contact on the numbers given on screen or visit the website www.hiradevelopers.in. आई नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि महाकाली पीएस लिमिट से है, क्योंकि आज से चंद दिन कबल कृतिका नामी एक लड़की जो है सिद्दीपेट से किडनैप हो गई थी। उसको जो है महाकाली पुलिस ने ढूंढ निकाला है, यानी महाकाली पीएस लिमिट में उस किडनैपर को ढूंढ निकाला है लड़की के साथ। वहीं पर जो है नॉर्थ जोन डीसीपी चंदना दीप्ति ने एक प्रेस मुनक्किद की और इसके तमाम तफसीलात बताए। तो आइए खबर हम आपको दिखाते हैं। కొట్టేదా నిన్ను తిన్నావా ఏమన్నా ఏం తిన్నావు కృతిక నేను వస్తున్నా, నేను తీసుకొని వస్తా, ఏడవకు ఏడవకు, నేను వస్తున్నా, సరేనా కృతిక? మహంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రేణుక అని ఒక లేడీ, ఆమె ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఒక ఎలక్ట్రానిక్స్ షాప్లో ప్యాకేజింగ్ ఏరియాలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఉండేది చిలకలగూడ ఏరియాలో. బట్ మదర్ ఫాదర్ వర్కింగ్ చేస్తుండడం వల్ల అమ్మమ్మ ఇంట్లో, అంటే గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి పాపని వాళ్ళు పనికి వెళ్ళారు. అయితే 10:30 to 11 మధ్యలో పాప మిస్ అయింది అని చెప్పేసి 11కి మనకి కంప్లైంట్ ఇచ్చారు. అయితే మనం ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేసాము అండర్ సెక్షన్స్ 365 ఐపీసీ అండ్ ఆల్సో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 325A. సో దాని తర్వాత ఒక 10 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. బికాజ్ ఇక్కడ ఇన్వాల్వ్డ్ చిన్న పాప ఉంది, 6 years పాప కృతిక అనేటటువంటి రేణుక గారి కుమార్తె. ఈ అమ్మాయి ఫుటేజెస్ చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తితో వెళ్తుందనేసి. సో ఇది క్లియర్ కట్ కిడ్నాప్గా భావించి మనం 10 టీమ్స్ పెట్టి సీసీ ఫుటేజెస్ ఆధారంగా ట్రాక్ చేయడం జరిగింది. పొద్దున్నుంచి ఈ ట్రాకింగ్లో మనకి లభ్యమైన క్లూస్తో చెప్పగలిగింది ఏంటంటే పాపకి 1 gram స్టడ్స్ ఉన్నాయి చెవుకి. ఆ స్టడ్స్ ఇతను ఒక కత్తెర అడిగి తీసుకుని అక్కడ ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ స్టడ్స్ తీసేసుకొని ఒక పేపర్లో చుట్టుకొని పెట్టుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆటో ఎక్కారు. ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆటో ఎక్కి JBS దగ్గర వరకు వెళ్ళారు. అక్కడ డ్రాప్ అయ్యారు. దాని తర్వాత ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక బస్సు ఎక్కి సిద్దిపేటకి వెళ్ళేటటువంటి ఒక బస్సు ఎక్కి హకీంపేట్ బస్ స్టాప్ దగ్గర ఈ విలేజ్లో దిగారు. ధూళిమిట్ట విలేజ్ అండ్ ధూళిమిట్ట మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఆ తర్వాత అక్కడ విలేజెస్కి కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనము నాట్ ఓన్లీ CCTV ఫుటేజెస్, మనము ఈవెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్యాదర్ చేయడం జరిగింది. అయితే మనకి క్రూషియల్గా హెల్ప్ చేసినటువంటి వ్యక్తులలో ఆటో డ్రైవర్ మహేందర్ కూడా మనకి టైంకి తగిన సమాచారం ఇచ్చారు. మొత్తంగా మేము చూడడం జరిగింది. అప్పుడు అదే సమయంలో ఈ విలేజ్కి సంబంధించినటువంటి సర్పంచ్ గారు కూడా ఏదో అనుమానంగా ఉంది ఇతని వ్యవహారం అని చెప్పేసి, అతను సైకో అని తెలుస్తుంది. ఇతని పేరు నర్రోజీ రామ్, సన్ ఆఫ్ యాదగిరి, ఏజ్ 35 years. అయితే తల్లి తండ్రి లేరు, ఫ్యామిలీ కూడా ఇతనికి లేదు. ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి అని వాళ్ళు అమ్మాయితో మాట్లాడితే ఆమె చిలకలగూడలో ఉంటాం మిమ్మల్ని చెప్పింది. వాళ్ళు లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ చెప్పారు. తర్వాత మన వాళ్ళు ఐడెంటిఫై చేసి అమ్మాయిని వీడియో కాల్లో మాట్లాడి నిర్ధారించుకుని అండ్ తల్లితో కూడా వీడియో కాల్ చేయించి మాట్లాడించడం జరిగింది. ఈ విధంగా ఈ కేసుని మనం అత్యంత త్వరగా ఎటువంటి హామ్ అమ్మాయికి జరగకముందే డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మా ఆఫీసర్స్ ఎక్స్ట్రీమ్లీ చాలా స్ట్రాటజిక్గా క్విక్గా యాక్షన్ తీసుకున్నారు. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఎవ్రీబడి. పాప పొద్దుగల మార్నింగ్ 11 గంటల నుంచి కనిపిస్తున్నాడు. నేను పొద్దుగల 10:30కి మా అమ్మ దగ్గర వదిలిపెట్టిన. కింద మెస్సోలు ఇడ్లీ అవి అందుకుంటూ ఉంటారు. వాళ్ళ పాపతో మా పాప ఆడుతుంది. వాళ్ళిద్దరు షాప్కి పోయిందని వాళ్ళ తండ్రి చెప్పింది. వాళ్ళ తండ్రి వాళ్ళ పాపని ఇచ్చేది, మా అమ్మాయి రాలేదు. ఆ తర్వాత
ఇంటికి వెళ్ళి బిస్కెట్ తీసుకుంటాను చెప్పిందంట. ఇంకా ఆ తర్వాత ఇంట్లో పాప కనిపిస్తారు పాప వెనక దాంట్లో పనిచేసే అబ్బాయి ఆ పాపతో వెళ్ళింది. అంటే ఎక్కడి మనిషి అని ఏమన్నా చెప్తారామా? ఏమన్నా ఎక్కడి మనిషి అని ఏమన్నా తెలుసా మీకైనా? రోజుకి ఒక్కరిని అట్లా పెట్టుకుంటారంట వాళ్ళ పని కోసం. ఆయన ఇవాళ కూడా కొత్తగా వచ్చిందని తెలిసింది. ఆయన ఎక్కడ నిన్న కూడా వచ్చిందంట. మరి ఇవాళ చూసుకోమని మేమైతే పాప ఏం చదువుకుంది? మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేముంటే ఇక్కడ కూడా కింది బస్సు. ఇక్కడికి ఎట్లా వచ్చింది? మేము రోజు ఆటోలో వస్తాం. ఇక్కడ మేము జాబ్ చేస్తాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడనే. మా అమ్మ దగ్గర వదిలి పెట్టి పోతారు రోజు. స్కూల్కి రాగానే సాయంత్రం ట్యూషన్ మా తమ్ముడు తోడుకొస్తాడు. సాయంత్రం ట్యూషన్లో వదిలి పెడతారు. మళ్ళీ 7 o'clock వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు ఇవాళ నుంచి హాలిడేస్ ఉన్నాయని మార్నింగ్ 10:30కి తీసుకొస్తారు. ఇట్లా జరిగింది. ఎన్ని గంటలకు జరిగిందమ్మా? నేను 10:45కి అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినా. ఇక నేను పోయిన 10 నిమిషాలకే ఇదంతా జరిగింది. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? ఎప్పుడు? మధ్యాహ్నం 11:30 ఒక్కతే పాప? బాబు పెద్ద? బాబు పెద్ద. ఏం పేరు బాబు పేరు? ఏం పేరు? सोने के जेवरात की ख्वाहिशमंद खवातीन के लिए सिर्फ एक ही नाम, हीरा मार्ट। दिलकश डिजाइन और बेहतरीन मलबूसात का शानदार कलेक्शन, कुवैती रानी हार, नेकलेस, बैंगल्स, मंगलसूत्र, जड़ावी जेवरात। इसके अलावा आप हीरा डिजिटल गोल्ड में भी इन्वेस्ट कर सकते हैं। एक बार जरूर तशरीफ लाएं। बेहतरीन मुस्तकबिल के लिए आज ही हीरा डिजिटल गोल्ड में इन्वेस्ट करें और बढ़ती हुई सोने की कीमत से फायदा उठाएं। वन स्टॉप फैमिली शॉपिंग मॉल, जहां पर नए फैशन और डिजाइन के लेडीज, जेंट्स और किड्स वेयर भी मौजूद। बिल्कुल नया स्टॉक, खुसूसी डिस्काउंट के साथ। और तो और हर तरह के होम अप्लायंसेस की खरीदारी के लिए चले आए हीरा मार्ट, कुकटपल्ली, हैदराबाद।